సరికొత్త మలుపులతో కొనసాగుతున్న జానీ మాస్టర్ కేసులో భాగంగా జానీ మాస్టర్పై ఊహించని మరో కొత్త షాక్ ఏర్పడింది. లైంగిక వేధింపుల కేసుల్లో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు 2022 సంవత్సరంలో తమిళ్ స్టార్ హీరో అయిన ధనుష్ నటించిన తిరు సినిమాకు బెస్ట్ కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్కు నేషనల్ అవార్డు అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. జానీ మాస్టర్పై పోక్సో కేసు నమోదు కావడంతో ప్రకటించిన నేషనల్ ఫిల్మ్ అవార్డును కమిటీ రద్దు చేసింది. అక్టోబర్ 8వ తేదీన ఢిల్లీలోని ఈ నేషనల్ ఫిల్మ్ అవార్డు ఫంక్షన్ జరగనుంది. అయితే జానీ మాస్టర్ రిమైండర్ ఖైదీగా చంచలగూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ నేషనల్ అవార్డు అందుకునేందుకు అనుమతి కోరినప్పటికీ జానీ మాస్టర్ను అక్టోబర్ 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు కోర్టు మధ్యంతర బెయిల్ని మంజూరు చేసింది. ఈ నెల 8వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో పురస్కారం అందుకోవాల్సి ఉంది. అవార్డు అందుకునేందుకు సిద్ధమవుతున్న జానీ మాస్టర్కు ఫిల్మ్ అవార్డు కమిటీ ఊహించని ట్విస్ట్ని ముందుకు తీసుకువచ్చింది. జానీ మాస్టర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేయడం, తనపై పోక్సో కేసు నమోదు కావడం, రిమైండర్కు తరలించినప్పటికీ చంచలగూడ జైల్లో జానీ మాస్టర్ విచారణ జరపడానికి పోలీసులకు కోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ కస్టడీలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఈ బాధిత యువతే తనకు తానుగా స్వయంగా వచ్చి పరిచయం చేసుకుందని, తనను పెళ్లి చేసుకోవాలని జానీని ఇబ్బంది పెట్టిందని, అలాగే వీళ్ళ విషయం డైరెక్టర్ సుకుమార్ దగ్గరికి కూడా వెళ్ళిందని, సుకుమార్ గారు చెప్పిన అమ్మాయి వినలేదంటూ ఆశ్చర్యానికి గురయ్యే విషయాలు బయటకు వచ్చాయి. ఇంతకీ అసలు నిజం అక్కడ జరిగింది ఏంటన్నది ఇప్పుడు అంతుచిక్కని విషయంగా మారింది. జరిగిన సంఘటనల వల్ల జానీ మాస్టర్కు ప్రకటించిన నేషనల్ ఫిల్మ్ అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు, అలాగే ఆహ్వాన పత్రిక రద్దు చేస్తున్నట్లు నేషనల్ ఫిల్మ్ అవార్డు కమిటీ తెలిపింది. జానీ మాస్టర్కు ఇది ఒక ఊహించని సంఘటనగా ఏర్పడింది. బ్యాక్ టు బ్యాక్ షాక్లతో గురవుతున్నారు మన జానీ మాస్టర్ గారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.